అవును. సో, ఓకే సార్. సార్ ఇంకోటి కూడా బాలయ్య గారి అభిమానుల్లో అయితే ఉన్న కోరిక ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి 'మోక్షజ్ఞ' ఎప్పుడు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతాడు అని జెప్పేసి వాళ్ళు కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. సో, ఇప్పుడు 'ఆదిత్య 369' '999' దాని సీక్వెల్ అయిన 999 తీయబోతున్నారు గదా! దాంట్లో చేయబోతున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈవెన్ బాలకృష్ణ గారు చెప్పడం జరిగింది. సో, మరి ఆ సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారా? ఎలా ఉంటుంది? ఏం జెప్తారు సార్ దీని గురించి? ఇక్కడ మోక్షజ్ఞ విషయానికొచ్చినట్టయితే, మోక్షజ్ఞకి అంత ఇంట్రెస్ట్ లేదు. సినిమా ఫీల్డ్‌లో రాణించాలి, పెద్ద హీరో అవ్వాలన్నటువంటి ఇంట్రెస్టు ఉన్నట్టు కనపడటం లేదు. అలాగే ఇంట్రెస్ట్ లేనట్టు సమాచారం ఉంది. ఏంటంటే ఆయనకి ఆ హీరోయిజం మీద కాకుండా మిగతా ఏవో పారిశ్రామికంగా గాని కొన్ని కొన్ని ఆలోచనలు ఆయనకేదో ఉండొచ్చు. గానీ ఒకటి నా వారసుడు ఉండాలనే పట్టుదలతో బాలకృష్ణ గారున్నారు. అందుకనే కష్టపడి వర్కౌట్స్ చేయించి ఇప్పుడు మోక్షజ్ఞ అంతకుముందు కంటే ఇప్పుడు ఎలా ఉన్నాడంటే చాలా స్లిమ్‌గా, చాలా ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. అయితే 'ఆదిత్య 360' అనే సినిమా ఆ కథా వస్తువు ఈయనకి బాగా సూట్ అవుతుందనే ఒక ఆలోచన. నిజమే. ఆ కథ కొత్త కథ గనక కొత్త హీరో బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఎంతవరకు ఆ సినిమాని హ్యాండిల్ చేసేవాళ్ళెవరు? చేసేవాళ్ళు సింగీతం శ్రీనివాసరావు గారంతటి సామర్థ్యంతో హ్యాండిల్ చేయగలరా? అన్నది అనుమానమే. కానీ సింగీతం శ్రీనివాసరావు గారు గనక ఛాలెంజింగ్‌గా తీసుకొని చేశారు. ఆ కథని మళ్ళీ ఇంకొకరైతే ఎంతవరకు న్యాయం చేస్తారన్నది కూడా ఒక ఆలోచన. మరి ఈ 2 కుదిరినప్పుడు తప్పకుండా సినిమా చేస్తారు గానీ, లేకుండా సినిమా తీయలేరు. మునపట్ల బడ్జెట్ కాదు కదా! ఇప్పుడు ఆ సినిమా తీయాలంటే 100,00,00,000 దాటిపోతుంది. 100,00,00,000 మరి ఆయనే పెట్టుబడి పెట్టుకోవాలన్నమాట. అంటే కొంచెం ఏదో రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం గనక మాటైతే బయటికి జారారు. మరి ఎంతవరకు కార్యాచరణ రూపంలో ఉంటుందనేది మనం చూడాలి. అక్కడ బాలకృష్ణ గారి సినిమాని డైరెక్షన్ చేయబోతున్నట్టుగా కూడా వార్తలు వినిపించాయి సార్. మరి చేసే అవకాశం ఏమన్నా ఉందా సార్? అంటే తండ్రి గారి డైరెక్షన్‌లో కొడుకు ఉంటుంది. భలే ఉంటుంది కదా సార్! అంటే ఇక్కడ బాలకృష్ణ గారికి డైరెక్షను అంటే కొంచెం ఆలోచించుకోవాలండి. 'ఎన్టీ రామారావు' గారు డైరెక్షన్ అంటే 'ఎన్టీ రామారావు' గారు ఆయన, ఆయన ఇండస్ట్రీలోకొచ్చినప్పటి పరిస్థితులు వేరు. అవన్నీ విన్నాను నేను. వాళ్ళు ఇండస్ట్రీకొచ్చినప్పుడు మామూలుగా చదువుకున్నాడు. పెద్ద ఉద్యోగం వదిలేసొచ్చేసింది. పెద్ద కుటుంబం ఉంది. సరసగా ఆ సినిమాయే ప్రాణం. సినిమాయే కుటుంబాన్ని పెంచాలి. అందువల్ల సినిమాలో ప్రతి ఒక్క విషయం కూడా 'ఎన్టీ రామారావు' గారు ఎంత క్షుణ్ణంగా చూసారంటే మేకప్ దగ్గర నుంచి, కాస్ట్యూమ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా సెట్టు ఎన్ని రకాలుగా ఒక సెట్‌ని మార్చొచ్చు. ఒక సెట్ వేసినట్టయితే అదే సెట్‌ని 4, 5 సెట్‌లు చేసేవారన్నమాట. అంత పొదుపుగా. బికాస్ ఆయన ఉన్నటువంటి ఆర్థిక మూలాలు అటువంటివి. డైరెక్షను. ఆ 'కేవీ రెడ్డి' గారికి మానసపుత్రుడు ఈయన. 'కేవీ రెడ్డి' గారి స్కూల్ బాగా నచ్చింది. 'కేవీ రెడ్డి' గారి స్క్రిప్ట్ ఎలాగుంటుందో, అలాగే 'ఎన్టీ రామారావు' గారు కూడా స్క్రిప్ట్ రాసుకుంటారు. ఆ స్క్రిప్ట్‌ని చూసా. అర్థమైందా? వేస్టేజీ ఉండదు. ఇన్ని వేల అడుగులు వస్తుందంటే అన్ని వేల అడుగులే వస్తుంది సినిమా అంతే. అందులో వేస్టేజ్ ఉండదు. ఒక 10-50 అడుగులు వేస్టేజ్ ఉంటుందేమో. అంత పక్తుగా ఫాలో అయ్యారంటే, ఆ రోజు పరిస్థితులు ఆయన చేత అంత అంకిత భావంతో పనిచేయించాయి. ఈరోజు ఆ పరిస్థితులు కావు కదా! ఇప్పుడు ఈరోజు బాలకృష్ణ గారు అంత డీప్‌గా అన్ని శాఖల్లో కూడా వేలు పెట్టి చూసేటువంటి తీరుబడి లేదు, ఓపిక లేదు. మరి డైరెక్షన్ అంటే కొంచెం అంటే ఆయన తాలూకు ఆ స్థితి బట్టి ఆయన డైరెక్షన్ అంటే అనుమానమే. డైరెక్షన్ చేయడం చిన్న విషయం కాదు. అందువల్ల డైరెక్షన్ చేస్తాడు అనుకుంటే అది అనుమానమే అది. ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది కాలమే చెప్పాలి. ఓకే. మరి ఇప్పుడు అంటే బాలయ్య గారేమో వరుస విజయాలతో ఉన్నారు. మరి వాళ్ళ అబ్బాయి 'మోక్షజ్ఞ' సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయితే ఎలా ఉంటుంది సార్? అంటే వరుసగా విజయాలు సొంతం చేసుకొని ఒక స్టార్ హీరోగా ఎదగలుగుతారా? అంటే ఇప్పుడు కొంతమంది బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా కూడా ఎదగలేని పొజిషన్‌లో కూడా మనం చూసాం కొంతమందిని. మరి 'మోక్షజ్ఞ' గారి విషయంలో ఎలా ఉంటుంది? 999తో పరిచయం అయితే మాత్రం అసలు గ్రాండ్‌గా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి ఎలా ఉంటుంది సార్ 'మోక్షజ్ఞ' గారి ఇండస్ట్రీకి పరిచయం అయిన తర్వాత సిట్యుయేషన్? ఆ! మీరన్న ప్రశ్నలో చిన్న సమాధానం నేను స్ట్రెయిట్‌గా చెప్పేయవచ్చు. చెప్పేస్తే అది తప్పుడు సమాధానం అవుతుంది.
స్టార్ హీరో అనేసరికి స్టార్ హీరోగా బాలకృష్ణ గారు ఆయన్ని మనం కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే ప్రభాస్ లాంటి హీరో ఉన్నప్పుడు, అర్జున్ లాంటి హీరో ఉన్నప్పుడు, చరణ్ లాంటి హీరో ఉన్నప్పుడు మనం ఈయన నంబర్ వన్‌గా ఉంటారని అనుకోవడం ఆ నంబర్ వన్ స్థానంలో కలపడం కూడా అది కరెక్ట్ కాదు. ఏదేమైనప్పుడు కూడా ఈయన సినిమాకి ఓ 500,00,00,000 అంటే కింద మీద పడుతున్నాం. ప్రభాస్ సినిమాకి 500,00,00,000 ఆఫర్ వస్తది. ఆయన స్టార్ హీరో, ఈ స్టార్ హీరో. కానీ ఈ స్టార్ హీరో కాకుండా ఆయనకున్నటువంటి ఆయన అనుభవం బట్టి, ఆయన చేతిని బట్టి ఆయన స్టాండ్ ఆయనకుంటుంది అంతే. బాలకృష్ణ ఇంతకాలం హీరోగా ఉండడమే గొప్ప కదా! హీరోగా స్టార్ట్ చేసి ఇంతకాలం హీరోగా ఉండడమే గొప్ప. చాలామంది హీరోలుగా స్టార్ట్ చేస్తారు. మధ్యలోనే వాళ్ళు పోతారన్నమాట. కానీ అలా కాకుండా లాంగివిటీ ఉన్న హీరో అయ్యాడు గనక ఆ విధంగా ఆ హీరోయిజాన్ని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మీకు ఇండస్ట్రీలో అంతకుముందు లోగడ ఇప్పుడు 'జగ్గీ' గారు హీరో అండి కొన్ని సినిమాల్లో. ఎన్ని సినిమాల్లో హీరోగా చేశాడు? 'హర్నాథ్' హీరో ఎన్ని సినిమాల్లో హీరోగా చేశాడు? 'రామకృష్ణ' హీరో ఎన్ని సినిమాల్లో చేశాడు? 'రంగనాథ్' హీరో ఎన్ని సినిమాల్లో చేశాడు? 'నరసింహరాజు' హీరో ఎన్ని సినిమాల్లో చేశాడు? అలా కాకుండా ఇన్ని సంవత్సరాలు హీరోగా కొనసాగుతూ అన్ని లాంగ్వేజ్ అంటే అన్ని వైవిధ్యమైన పాత్రలు బాలకృష్ణ పోషించినన్ని పాత్రలు మిగతా హీరోలు పోషించలేదు. ముఖ్యంగా జానపదాలు కూడా చేసి ఆయన ఔరా అనిపించుకున్నాడు. పౌరాణికాలు చేసి కూడా ఔరా అనిపించుకున్నాడు. కనుక ఇన్ని వైవిధ్యమైన పాత్రలు చేయగలిగాడంటే ఇది బాలకృష్ణ గొప్పతనం. ఆ విధంగా ఆ స్థాయి, ఆ స్థానం ఆయనకుంటుంది. స్టార్ హీరో అని మీరు ఓ మాట అన్నారు కాబట్టి ఇంత చెప్పవలసొచ్చిందన్నమాట. నేను నేను అలాగే ఎలా ఊరుకుంటాను నేను? స్టార్ హీరోలున్నారు. స్టార్ హీరో అనేసరికి ఓ సినిమా చేసేసరికి 500,00,00,000 వస్తుంది. అది స్టార్ హీరో. ఓ సినిమా 1000,00,00,000 వెళ్ళిపోతుందంటే వెళ్ళిపోతుందది. అది స్టార్ హీరో. ఈరోజు వాళ్ళ సినిమా అబ్బాయిని అని అనేసరికి అడిగాను సార్. ఏమ్మా? వాళ్ళ అబ్బాయి ఆ రేంజ్‌కి చేరుతాడా అని అడిగాను సార్. ఒకవేళ ఆ స్టార్ హీరో అన్నారనేసరికి మనం తెలిసి మనం అనలేము. తెలియకుండా మామూలుగా కొంచెం వేళావేరీగా చెప్పేవాళ్ళుంటారు. వాళ్ళు చెప్తే చెప్పొచ్చు కానీ నేను చెప్పలేను అది. ఓకే. ఇక ఫైనల్‌గా ఇంకొకటి సార్. బాలయ్య గారు, చిరంజీవి గారు వింటేజ్ హీరోసు. సో, వీళ్ళిద్దరూ కలిసి చేస్తే బాగుంటుంది అని జెప్పేసి అభిమానులు ఆశిస్తున్నారు. ఈవెన్ చిరంజీవి గారు కూడా స్టేజ్ మీద మేము రెడీ చేయడానికి బోయపాటి గారు మీరు స్క్రిప్ట్ రెడీ చేసుకొని మాతో తీసేయండి అని జెప్పేసి కూడా ప్రకటించేసుకున్నారు. మరి ఆ తర్వాత కొన్ని ఇష్యూస్ రావడం ఇలాంటివి మనం చూసాం. మరిప్పుడు వాళ్ళ సినిమా ఉంటుందా? ఉండదా? అన్న చర్చ కూడా జరుగుతుంది. దానికి మీ సమాధానం ఏంటి సార్? నా అంచనాకి బాలయ్య బాబు, చిరంజీవుల సినిమా ఉండదు. ఉండదు. వాళ్ళిద్దరిని హ్యాండిల్ చేసే డైరెక్టర్ ప్రస్తుతానికి లేరు. వాళ్ళిద్దరికీ చెప్పాలా? వాళ్ళిద్దరిని హ్యాండిల్ చేయాలా? అది కాదండి బాబు అలాగా ఉండండి. ఈయన చేస్తాడు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరిప్పుడు. మరి 'ఎన్టీ రామారావు', 'నాగేశ్వరరావు' చేశారంటే యెస్. మంచి ప్రశ్నే. కానీ ఆ రోజుల్లో 'ఎన్టీ రామారావు', 'నాగేశ్వరరావు' గారికి నిజమైన గురువు గారు లాంటి గురువు గారు కమలాకర కామేశ్వరరావు గారు. ఆయన చెప్తే ఇద్దరు చేయవలసింది. అలాగే తర్వాత ఈ 'ఎన్టీ రామారావు', 'నాగేశ్వరరావు' గారు 18 సినిమాలు చేశారు గానీ, అందులో ఎన్ని సినిమాలు హిట్ అయినాయండి? వేళ్ళ మీద లెక్క పెట్టుకునే సినిమాలు. ఏది 'శ్రీకృష్ణార్జున యుద్ధం' గాని, ఇలాగ మరి 'చాణక్య చంద్రగుప్త' గాని, 'గుండమ్మ కథ' గాని, ఇటువంటి సినిమాలు హిట్ అయినాయన్నమాట. వేళ్ళ మీద లెక్క పెట్టుకునే సినిమాలు 18 సినిమాలు. అలాగే 'చిరంజీవి బాలకృష్ణ' సినిమా చేసేటువంటి డైరెక్టరు కొంచెం వెదుక్కోవాల్సిందే. తీరా చేసినప్పుడు కూడా ఆ సినిమాలో మనం ఇద్దరికీ సమన్యాయం చేయలేము. గనక ఇద్దరిని పెట్టి ఏదో ఎన్నో వందల కోట్లతో సినిమా తీసేస్తే నిజం డబ్బులుంటే సినిమా తీస్తారు కానీ, అన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు చూసేవాళ్ళు ఎవరు ఉండరు. అందువల్ల కొన్ని చికాకులుంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి గనక సాధ్యమైనంత వరకు వీళ్ళిద్దరూ చేస్తా ఉంటారు, చెయ్యరు మాట. చేస్తా ఉంటారు. కానీ చెయ్యరు. అది. అంతెందుకు పవన్ కళ్యాణ్‌ని చిరంజీవిని పెట్టి సినిమా తీయమని చెప్పండి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అండి. పవన్ కళ్యాణ్ అంటే ఆయన రేంజ్ ఏంటి? ఈయన రేంజ్ ఏంటి? ఆయన ఫ్యాన్స్ ఏంటి? ఈయన ఫ్యాన్స్ ఏంటి? 4 క్లోజప్‌లు ఎక్కువ పెట్టేటితే వీళ్ళు గొడవ పెట్టేస్తారు.
నన్ను 2 ఫైట్స్ ఎక్కువ పడినట్టు వాళ్ళు గొడవ పెట్టేస్తారు. ఎన్ని పిచ్చకాకులున్నాయి. ఆ పాటలో స్టెప్స్ కూడా బాగేసినట్టయితే, ఈ పాటలో స్టెప్స్ బాగా కంపోజ్ చేయకపోతే గొడవ పెట్టేస్తారు. తెరలు చింపేస్తారు. అందువల్ల చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉంటాయి గనక వీళ్ళిద్దరూ చేసే అవకాశం లేదని నేను చెప్తున్నా. మరి బోయపాటి గారిని స్క్రిప్ట్ కూడా రెడీ చేసేయమనన్నారు. బోయపాటి కరెక్టే అండి. ఆవేశంలో మాట్లాడతారు గానీ, బోయపాటి శ్రీను చెప్పగలడా? బోయపాటి శ్రీను బాలకృష్ణ చెప్తే చెప్పొచ్చు. చిరంజీవి చెప్పగలడా? అలాగే చిరంజీవి చెప్పేటువంటి ఇప్పుడు 'వివి వినాయక్' ఇట్లాంటి వాళ్ళు చిరంజీవి డైరెక్టర్స్ బాలకృష్ణ చెప్పగలరా? ప్రాబ్లమ్ ఉంటుంది. ఈ ప్రాక్టికల్‌గా అంటే మనం ఏదో ఊహాగానాలు చేసుకోవచ్చు. అయిపోద్దని సంబరాలు చేసుకోవచ్చు. మీతో చెప్పొచ్చు. అంతా బ్రహ్మాండంగా ఉండొచ్చు. అది ప్రాక్టికల్‌గా ఒక లాంగివిటీ ఉన్న సమాధానం గాదు. ఉత్తరోత్తర ప్రాక్టికల్‌గా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి గనక నేను ఇండస్ట్రీతో ఒక 50 ఏళ్ల అనుబంధం ఉంది గనక చెప్తున్నాను వివరంగా. అది. రైట్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.